మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అన్నిటికంటే ముందు నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. మా చరణ్ గురించి నేను మాట్లాడాలి. నేను రెండో సినిమా చరణ్తో చేయడం, అంతకుముందు గోవిందుడు అందరవాడలో చేశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ అంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్, అంతకుముందు రంగస్థలం కానివ్వండి, తర్వాత త్రిపుల్ R కానివ్వండి, ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఈ రెండు క్యారెక్టర్ల ద్వారా, అప్పన్న క్యారెక్టర్, రామనందన్ క్యారెక్టర్ ద్వారా చూపించబోతున్నారు. నిజంగా ఇద్దరు కలిసి చేస్తుంటే నాకు అన్నయ్యతో ఉన్నట్టే ఉంటుంది. ఆ మాటలు, ఆ నడవడిక కానీ, నేను అన్నయ్యని చూసిన ఫీలింగే నాకు ఎప్పుడూ ఉంటుంది. నేను ఎన్నోసార్లు అన్నయ్య కూడా చెప్పాను నేను. సో వెరీ వెరీ హ్యాపీ. కానీ అన్నీ మారినాయి, కానీ ఒకటి మారలేదు. ఏంటంటే బిహేవియర్. ఆ బిహేవియర్ మాత్రం ఫస్ట్ ఎలా ఉన్నారు, అణిగిమణిగి, ఎదిగిన కొద్దీ అణిగిమణిగి ఉంటాం అనేది నిజంగా చరణ్ ఎప్పుడు ఆ స్మైల్ అనేది ఆ ఫేస్లో ఉంటూనే ఉంటుంది. ఎవరిని చూసినా, నన్నే కాదు ప్రతి ఆర్టిస్ట్ని కూడా ఆయన ఇచ్చే గౌరవం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది.